సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎంత అద్భుతమైన మాట. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు, అంటే దేవునికి ఇష్టముగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటేనట ఆ వ్యక్తికి బయట ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో వారందరూ కూడానట ఆ వ్యక్తికి మిత్రులుగా దేవుడు చేసేయగలుగుతాడట. ప్రియులారా, చాలా అద్భుతమైన మాట కదా ఇది. లోకంలో చాలా సందర్భాల్లో మనం చూస్తుంటుంటాము. కొన్ని సందర్భాల్లో మనం శత్రువులుగా ఉండుటాన్ని బట్టి కొందరు మనకు శత్రువులుగా మారిపోవచ్చు. మొదట మనమే శత్రువులుగా ఉండొచ్చు ఇతరులకు, తద్వారా అనేకులు మనకు శత్రువులుగా మారిపోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో మనం మిత్రులుగానే ఉండొచ్చు, కానీ ఎందుకో తెలీదు అవతల వారు మనకు శత్రువులుగా మారిపోవచ్చు. మనలో ఏ విధమైన పొరపాటు అవిధేయత లేకపోయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇతరులు మనకు శత్రువులుగా మారిపోవచ్చు. ఇలా చూసుకుంటూ వెళుతుంటుంటే కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము, మాటలను బట్టి ఇతరుల యొద్ద వారు మంచివారుగా కనబడినట్లుగా మాట్లాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, మాటలను బట్టి ఇతరుల దగ్గర మాట్లాడేటప్పుడు వారు చాలా మంచివారుగా ఉన్నారుగా అన్నట్టుగా నటింప చేయటానికి ఇతరుల దగ్గర మంచిగా ప్రవర్తించినట్లుగా మాట్లాడవచ్చు. కాకపోతే వారి నిజ జీవితంలో ప్రవర్తన సరైనదిగా ఉండకపోవచ్చు. ఈ దినకాలం దేవుడు చెప్తున్న మాట, ఒకరి ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది జీవితానికి. నడవడిక, ప్రవర్తన అనేది, ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడి అతనికి విరోధంగా ఉన్న శత్రువులందరినీ కూడా శత్రువులుగా కాకుండా ఆ శత్రువులుగా ఉన్న వారందరినీ కూడా దేవుడట వారిని అతనికి మిత్రులుగా చేసేస్తాడు అని వ్రాయబడినది. మరి యొక్క ఉదయ సమయంలో నువ్వు మంచిగానే ఉండొచ్చుగాక, మరి నీకు ఎవరు శత్రువులుగా ఉన్నారో నీకు తెలుసు. నువ్వు మంచిగానే మాట్లాడచ్చు, మంచిగానే జీవించవచ్చు, కానీ ఎందుకో తెలియదు నీ ఇంటి వారే నీకు శత్రువులు కావచ్చేమో. యోసేపుకు తన అన్నలే తనకు శత్రువులు అయిపోయారు. ప్రియులారా, ఇక బయట వారైతే ఎంతగా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంటి వారే అతనికి శత్రువులు అయిపోయారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటుంటాము, మనుషులు ఎదుట మనం మంచిగా ఉండేటట్లుగా మనం ప్రవర్తించినప్పటికీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన సరైనదిగా ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంటుందంటే, మన దగ్గర ఉండేటువంటి చుట్టుపక్కల మనుషులు మనలో ఏమున్నదా అని గమనిస్తుంటారు. అంటే మనం ఎలాగా ఉన్నాము అనేది గమనిస్తుంటారు, మన దగ్గర ఏమున్నది అని కూడా చూస్తుంటారు. అయితే దేవుడు మనం ఎలా జీవిస్తున్నాము అని దేవుడు గమనిస్తుంటాడు. మనుషులు మన దగ్గర ఏముంది, ఆస్తులు ఏమున్నాయి, అంతస్తులు ఏమున్నాయి, పేరెంత ఉన్నది, ఇవి మనుషులు మన దగ్గర చూడవచ్చు. కానీ దేవుడు మన నిజ జీవితంలో ఉన్న యథార్థతను దేవుడు ఎప్పుడు కూడా తొంగి చూస్తాడు అన్న సంగతిని మనం మర్చిపోవద్దు. అయితే ప్రియులారా, మనం చదువుకున్న మూలవాక్యము సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనిస్తే, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను అని వ్రాయబడింది. బైబిల్ గ్రంథములో మనం గమనించగలిగితే అతని పేరు ఇస్సాకు, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు. ఇస్సాకు విషయంలో మనం గమనిస్తే ఇస్సాకు చాలా యథార్థవంతుడు, అతడు చాలా నీతిమంతుడు, దేవుని దృష్టికి చాలా ప్రీతికరమైనటువంటి వాడు. అతని నడవడిక, అతని ప్రవర్తన అంతా కూడా దేవుని దృష్టికి ఎంతో న్యాయబద్ధంగానే జీవిస్తూ వచ్చాడు. కానీ ఎందుకో తెలియదు అతనికి చాలామంది శత్రువులు తయారైపోయారు. అతని మంచితనము అవతల వారు శత్రువులుగా అతన్ని చూడడం జరిగింది. అయితే శత్రువుల మధ్య అతడు నిలవలేని పరిస్థితి కూడా ఎదురైంది. ప్రియులారా, ఆ సందర్భంలో అతని మంచితనం ఎందుకో పనికి రాలేకుండా పోయింది. కానీ మంచితనము ఎప్పటికీ కూడా గెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో మంచితనము ఓడిపోయినట్లుగా కనబడవచ్చు, నిజము ఓడిపోయినట్లుగా కనబడుతుంది. కానీ ఎప్పటికీ నిజం అనేది ఓడిపోదు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో అబద్ధం అనేది విజయం సాధిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. చాలా సందర్భాలు అనుకుంటారు, చూడండి వారు అన్యాయంగా బ్రతుకుతున్నారు, ఎంత బాగున్నారు వాళ్ళు, మనం ఇంత నీతిగా జీవిస్తూ ఉన్నాం, చివరికి మనకు మిగిలింది ఏంటండి అని చెప్పి కుటుంబాల్లో చాలా దుఃఖపడుతుంటారు.
అన్యాయంగా జీవించిన వారు వర్ధిల్లటం కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం. న్యాయబద్ధంగా జీవించిన వారు దినదినము అణగారిపోయే, కృషించిపోయే పరిస్థితి కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మనం చూస్తుంటాం. అలా చూస్తున్నప్పుడు కొంతమంది అనుకుంటారు, ఈ రోజుల్లో మంచితనం పనికిరాదండి, మంచితనం అన్ని సందర్భాల్లో పనికిరాదండి, దౌర్జన్యంగా ఉంటేనే మనం జయిస్తాము అని అనుకుంటారు. కానీ ప్రియులారా, మంచితనం ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉంటుంది. అబద్ధము ఎప్పటికీ కూడా విజయం సాధించలేదు. 100 అబద్ధాలు కలిసిన ఒక అబద్ధాన్ని ఎప్పటికీ నిజాన్ని చేయలేవు. నిజం ఎప్పటికీ నిజమే, అబద్ధం ఎప్పటికీ అబద్ధమే. 100 అబద్ధాలు కట్టగట్టుకొని మరొక అబద్ధాన్ని నిజాన్ని చేయలేవు ప్రియులారా. కాబట్టి మంచితనం అనేది అన్ని సందర్భాల్లో ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో, కొన్ని చోట్లే కాదు, అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో మంచితనం అనేది, సత్ప్రవర్తన అనేది ఎప్పటికీ అది విజయం సాధిస్తూనే ఉంటుంది. కొంత ఓడిపోయినట్లుగా కనబడొచ్చేమో కానీ చివరికి విజయమో మంచితనందే ప్రియులారా, చెడుతనముది కాదు. ఇస్సాకు జీవితాన్ని మనం గమనిస్తే, ఇస్సాకు తండ్రి అయినటువంటి అబ్రహాం మంచి ప్రార్థనాపరుడు. అబ్రహాము కుమారులలో మరి ఇస్సాకు, ఇష్మాయేలు, అబ్రహాముకు 3వ భార్య అయినటువంటి కెతూరా ద్వారా మరొక 6 కుమారులకి అబ్రహాము తండ్రిగా ఉన్నట్లు మనం చూస్తాం. జిమ్రాను, యక్షాను, మేదాను, మిద్యాను, ఇష్వాకు, షువాహు అనేటువంటి వారు అబ్రహాముకి తర్వాత మరొక 6 కుమారులకు అబ్రహాము తండ్రి అయ్యాడు. కానీ ఈ 80 కుమారులలో, అబ్రహాము సంతానం అనబడిన 80 కుమారుల వాగ్దాన పుత్రుడు, దేవుని ప్రణాళికలలో ఉన్నవాడు ఎవరంటే ఇస్సాకు. నిజంగా అతని జీవితంలో కలిగిన శ్రమలు కూడా అలాగే ఎదురవుతూ వచ్చే ప్రియులారా. చూడండి, అతని జీవితాన్ని మనం గమనించగలిగితే 26వ అధ్యాయము చూడండి, ఆ యొక్క 12వ వచనము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఇస్సాకు అనబడిన ఆ మనుషుడు బహు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అతడు అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము అతడికి కలిగి ఉన్నందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని కూడా ఫిలిస్తీయులు మన్ను వేసి పూడ్చుచూ వచ్చిరి. చూడండి, ఈ సందర్భంలో అబ్రహాం యొక్క జీవితం అనగా అతడు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఇస్సాకు గెరారు ప్రాంతంలో నివాసం ఉంటూ వచ్చాడు. అతడు ఉన్న దినాలలో దేవుడు అతని ప్రవర్తనను చూసి గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలాస్తి అయితేనేమి, గొడ్లాస్తి అయితేమి, పశువులు మంద, అలాగే మనుషులు విస్తారమైన అతనికి ఆస్తిగా ఉన్నారు. అతడు ఎక్కడ ఎప్పుడు విత్తనము విత్తినా అది ఫలిస్తూనే వచ్చింది ప్రియులారా. అతని చేతితో విత్తే ప్రతి విత్తనము ఫలభరితాన్ని ఇస్సాకు చూడటం జరిగినది. కొన్ని సందర్భాల్లో కాని సందర్భాలలో విత్తనాలు విత్తితే వ్యర్థమైపోవచ్చు. కొన్ని కాని సందర్భాలలో కొన్ని పంటలు పండకపోవచ్చు. సీజన్ బట్టి ఏ కాలానికి ఏ పంట పండుతుందో దానికి సంబంధించిన విత్తనాలు విత్తితేనే రాబడి లేక పంట చేతికి వస్తుంది. కానీ ఇస్సాకులో ఉన్న అద్భుతం ఏమిటంటే దేవుడి యొక్క మహిమ. అతడు ఎప్పుడు విత్తనము విత్తినా, ఏ ప్రదేశంలో విత్తనం విత్తినా సరిగ్గా అది 100 ఫలము చూడటం అనేది ఇస్సాకు జీవితంలో చూస్తూ వచ్చాడు. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ ఉన్నాడట, వర్ధిల్లుచూ ఉన్నాడట. ఆస్తిలోనూ వర్ధిల్లాడైనా అతడు ప్రార్థనలో కూడా వర్ధిల్లినటువంటి వ్యక్తిగా అతని జీవితాన్ని మనం గమనిస్తాము. 24వ అధ్యాయము ఆదికాండము 63 వచనాన్ని మనం గమనిస్తే ఇస్సాకులో ఉన్న అద్భుతం ఏంటో తెలుసా? సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించుటకు బయలువెళ్ళి, పగలు పొలములో విత్తనాలు విత్తుతున్నాడు, పగటి వేళ పొలములో తన పనిని తాను చేసుకుంటున్నాడు. సాయంకాలం అయిపోయిన తర్వాత అందరు ఇళ్ళకి వెళ్ళిపోతారు కదా, అలాగే ఇస్సాకు కూడా తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటికాడు ఉండిపోయేవాడు కాదు, మరలా పొలంలోనికి సాయంత్రం వేళ బయలుదేరి వచ్చేవాడు. పొలంలో ఎవరు ఉండేవారు కాదు. పగటి వేళ తాను ఏ ప్రదేశములో విత్తనాలు విత్తేవాడో తిరిగి సాయంత్రము అదే పొలమునకు వచ్చి తాను ప్రార్థనలో గడిపేవాడు ప్రియులారా. ఇక్కడ రాయబడిన మాట అదే.
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానించుటకు బయలు వెళ్ళి అని వ్రాయబడినది. పగలంతా విత్తనాలు విత్తేవాడు, పని చేసేవాడు, పని వాళ్ళకు పనులు అప్పగించేవాడు పొలములో. సాయంత్రం మరల అదే పొలములోకి వెళ్ళి ధ్యానం చేయటం మొదలుపెట్టేవాడు. అంటే ప్రార్థనలో అతడు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాము, ఆస్తిలో వర్ధిల్లినట్లుగా చూస్తూ ఉన్నాము, దేవుని కృపాకార్యాల విషయంలో అతడు వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. ఇతని పంటలు అద్భుతంగా పండుతున్నాయి. ఇతని పంటలకు కావలసిన నీళ్లు అందకుండగా ఉండున్నట్లు బావులను మన్నుతో పూడ్చేద్దామని చెప్పేసి ఇస్సాకు తన తండ్రైన అబ్రహాము కాలంలో అబ్రహాము ఆనాడు త్రవ్వించిన లోతైన జలాలు కలిగిన బావులన్నిటినట దౌర్జన్యంగా వెళ్ళి ఫిలిస్తీన్లు మన్ను వేసి బావులన్నీ పూడ్చేసారట. ప్రియులారా, అంటే పంటకు నీళ్లు చాలా అవసరం కదా. ఒక విశ్వాసికి ప్రార్థనా జీవితం కూడా అంతే అవసరం. కొనస్థానం అనేది ఉన్నత స్థానము, లోయ స్థానం అనేది ఎక్కడో అగాధమునకు దిగిన స్థానం. కొండ మీద నిలబడి చూస్తే ఊరంతా కూడా కనబడుతుంది, కింద ఉన్న ఆ మనుషులందరూ ఎత్తైన కొండను చూడవచ్చు. కానీ లోయలో ఉన్నటువంటి మనిషికి బయట ఏం జరుగుతుందో తెలియదు ప్రియులారా. అయితే ఇతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే గెరారు లోయలో తన గుడారం వేసుకొని అక్కడ నివసించాను. అంటే ఒక చోట కాదని చెప్పి ఇంకో చోటకి తాను వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము దినములో త్రవ్విన నీళ్లు బావులు ఇస్సాకు మళ్ళా తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రాహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లు చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి ఒకటి దొరికెను. అప్పుడు గెరారు కాపరస్తులు ఇస్సాకు కాపరస్తులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు అతనితో కలహించినందున అతడు ఆ బావికి షేకు అను పేరు పెట్టెను. వారు మరి యొక్క బావిని త్రవ్వినప్పుడు దాని కొరకు కూడా వారికి మరలా జగడమాడిరి. గనుక దానికి సిత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించెను. దాని విషయం వారు జగడమాడలేదు. గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమని అనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టాను. చూడండి, ఇస్సాకు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురయ్యాయి అనంటే, ఇస్సాకు యథార్థవంతుడు, ఒకరిది ఆశించేటువంటి వ్యక్తిగా అతడు లేడు. అయితే తాను తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టే అవతల ఫిలిస్తీన్లు ఈ ప్రాంతంలో ఉండటానికి వీలు లేదు, ఇచ్చేటువంటి వెళ్ళిపోమన్నారు. సరే వెళ్ళిపోయాడు, లోయలోకి వెళ్ళాడు. ఆ లోయలోకి వెళ్ళి ఆ లోయలో అబ్రహాము కాలంలో త్రవ్వించిన బావులు మరలా త్రవ్వించగా నీళ్ళు ఎప్పుడైతే పడ్డాయో ఆ గ్రామస్తులు ఆ ఊరి వారు అందరూ అన్నారండి, ఈ బావి మాది కాబట్టి ఈ బావిని వదిలేసి ఇంకో చోటుకు వెళ్ళిపో అన్నప్పుడు ఆ బావిని వదిలేసి ఇంకో చోటుకు వెళ్ళిపోయాడు. వేరే చోటుకు వెళ్ళిపోయి అక్కడ ఇంకొక బావి త్రవ్వించాడు. అక్కడ కూడా నీళ్లు పడ్డాయి. అక్కడ కూడా త్రవ్వించగా అక్కడి నుంచి కూడా వెళ్ళిపోమని చెప్పారు. ఇలాగా తాను వెళ్ళే ప్రతి చోట కూడా అపజయమే ఎదురైనట్లుగా ఊరికే అతనికి శత్రువులు అయిపోతూ అతనితో జగడమాడుతూ వచ్చారు. కానీ ప్రియులారా, ఇస్సాకు ఎక్కడ కూడా తాను జగడమాడినట్లుగా కానీ ఇతరుల మీద పగ సాధించే ప్రయత్నము కానీ అతని జీవితంలో ఎక్కడా కూడా చేయలేదు. అతనిని అవతల వారు ఎంతైతే హీనంగా చూస్తూ ఉన్నారో దేవుడు అంతగా అతన్ని దీవించడం మొదలుపెట్టాడు. రెండోది, ఎంతగా అతన్ని కృంగదీయాలనుకున్నారో దేవుడు అతన్ని అంతగా పైకి లేవనెత్తే కృపను దేవుడు దయచేస్తూ వచ్చాడు. అసలు అతన్ని కనబడనీయకుండా చేయాలని అవతల వాళ్ళు అనుకుంటుంటే అనేకులకు ఆశ్చర్యకరంగా ఆశీర్వాదకరపు వ్యక్తిగా దేవుడు ఆయనను కనబడేటట్లుగా చేస్తూ వచ్చాడు. ప్రియులారా, కారణం ఏమిటి అనంటే, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి అది ప్రీతికరముగా ఉన్నప్పుడు అతని శత్రువులను సహితం కూడా దేవుడు అతని గట్ట మిత్రులుగా చేసేస్తాడు. నిన్నటి వరకు ఉన్నత స్థానములో ఉన్న ఈ ఇస్సాకును అచ్చటి నుండి వెళ్ళిపోమని చెబితే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేని పరిస్థితిలో అతడు ఒక లోయను ఎంచుకున్నాడు. లోయనగా కిందకు దిగిన పరిస్థితి. బైబిల్లో ఒక సందర్భంలో ఇలాగా ఈ మాట రాయబడినది. కొంతమంది అనుకున్నారట, ఇశ్రాయేలు దేవుడు కొండలకే దేవుడు, లోయలకు దేవుడు కాడు అని చెప్పి. చూడండి, రాజుల మొదటి గ్రంథం 20 అధ్యాయము 28 వచనాన్ని మనం చదివితే అక్కడ ఈ మాట ఇలా రాయబడి ఉంటుంది.
రాజుల మొదటి గ్రంథము 20 అధ్యాయము 28 వచనములో ఇలా వ్రాయబడినది. ఈ సిరియానులు యెహోవా కొండలకు మాత్రమే దేవుడు గాని లోయలకు దేవుడు కాడని అనుకొనుచున్నారు. అంటే కొండలకు మాత్రమే దేవుడు, కొండల మీద ఎప్పుడు పంటలు పండితే వెయ్యి కొండల మీద ఉన్న పశువులు నావి కావా అన్నాడు దేవుడు. అంటే కొండల మీద పశువులు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఇంకా విస్తారమైనటువంటి ఎంతో విలువైన సంపద ఆ పర్వతాల మీద మనకు దొరకగలుగుతాయి. మరి లోయలో ఏముంటుందండి? లోయ అగాధమే కదా. ఊళ్ళో కొండల మీద కురిసిన వర్షమంతా జలపాతం అంతా వెళ్ళిపోయి లోయలో చిక్కుకుపోతుంది. లోయలో ఓబలు కూడా ఉంటాయి ప్రియులారా. లోయలో ఓబ ఉంటుంది, ఎక్కడ అడిగేస్తే ఎక్కడ అగాధాన్ని దిగిపోయి ఉంటామో అలాంటి లోయలు అనేవి చాలా కలం. ఎవరు కూడా లోయని ఎవరు ఇష్టపడరు. వీలైతే కొండ ఎక్కడానికన్నా ఇష్టపడతారేమో కానీ లోయల్లోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడలేరు. కాబట్టి ప్రతి మనిషి కొండనే కోరుకుంటాడు తప్ప లోయని ఎవరు కోరుకోడు. కానీ ఇస్సాకు అయితే అవతల వాళ్ళు శత్రువులై నీవి ప్రాంతంలో ఉండటానికి వీల్లేదు, నీ అభివృద్ధిని చూస్తుంటే మాకు చాలా ఓర్వలేనితనంగా మాకుంది, నీవు ఇచ్చటి నుండి వెళ్ళిపోమని చెప్పడంతో ఫిలిస్తీన్లు అచ్చటి నుండి అతడు బయలుదేరి ఒక లోయలోకి వెళ్ళి గుడారం వేసుకుని అక్కడ కాపురం ఉంటున్నాడు ప్రియులారా. అయితే బైబిల్ చెప్తుంది యెహోవా కొండలకే కాదు దేవుడు, ఆయన లోయలకు కూడా దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డమైన నువ్వు ఎక్కడైనా జీవించాలే కానీ శ్మశానమైన దేవుడు స్వర్గంగా మార్చగలుగుతాడు. దేవుని దృష్టికి నీ ప్రవర్తన న్యాయంగా కనబడినప్పుడు నువ్వు విత్తిన ప్రతి విత్తనము కూడా 100% అది ఫలింప చేయబడతాది. ఎందుకంటే దేవుడు యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూ చూచుండలేదని దేవుడు సెలవిచ్చాడు. సరే, ఇప్పుడు ఇస్సాకు అచ్చటి నుండి బయలుదేరి గెరారు అనేటువంటి మరొక లోయలోకి వచ్చాడు. అక్కడ ఒక బావి తవ్విస్తే ఆ నీళ్లు పడడంతో అక్కడ స్థానికులు అన్నారట, ఈ నీళ్లు వచ్చిన ఈ బావి మాదే, ఇచ్చటి నుండి వెళ్ళిపోమన్నారట. అరే ఈ బావి మేము తవ్వించాం, మమ్మల్ని వెళ్ళిపోమంటావేంటని చెప్పి వాళ్ళతో గొడవాడలేదు ఇస్సాకు. అచ్చటి నుండి వేరే చోటకు వెళ్ళిపోయాడు. అక్కడ కూడా మళ్ళీ బావి తవ్వించాడు. అక్కడ కూడా మంచి నీళ్లు పడ్డాయి. అక్కడున్న వాళ్ళు అన్నారట, ఈ బావి మాది, ఇక్కడి నుండి వెళ్ళిపోవు అన్నారట. అక్కడి నుండి కూడా వెళ్ళిపోయాడు. అంటే కష్టపడి త్రవ్వేవాడు, త్రవ్వించేవాడు, నీళ్లు పడేవి. తీరా నీళ్లు పడిన తర్వాత స్థానికులు అనేవారు ఈ ప్రాంతం మాది, ఈ బావి మాది, ఇక్కడి నుండి వెళ్ళిపోమంటే మరొక మాట బదులు చెప్పకుండా మౌనముగా అచ్చటి నుండి వేరే చోటుకు వెళ్ళిపోయాడు. అంటే ఇస్సాకు జీవితాన్ని మనం గమనిస్తే అతనిలో మనకు కనబడేటువంటిది ఏమిటంటే ఎవరితో ఆయన గొడవ పడలేదు, ఎవరి మీద తన పగ సాధించాలని అనుకోలేదు, కానీ మౌనంగా చోటు నుండి వెళ్ళిపోయేవాడు. ప్రియులారా, ఈరోజు మౌనము చేతకాంతనం అని చాలామంది అనుకుంటారు. ఏంట్రా మౌనం చేతకాంతనం అని. కానీ మౌనమే కొన్నిసార్లు విజయం సాధించగలుగుతుంది. మౌనమే రేపన్న రోజు తలెత్తుకునేలా చేస్తుంది ప్రియులారా. ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపన్న రోజు 10 మంది మధ్యలో దేవుడు తలెత్తుకునేలా చేస్తాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు మౌనంగా వేరే చోటుకు వెళ్ళిపోయాడు. అక్కడ త్రవ్వించాడు, అక్కడ నీళ్ళు వచ్చాయి, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకో చోటుకు వెళ్ళిపోయాడు. ఇలాగా పలు చోట్ల అతడు మారుతూ వెళ్ళాడు. కానీ అతని అభివృద్ధి అనేటువంటిది మాత్రము తగ్గలేదు ప్రియులారా. ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు ఉన్నా సరే అతడు ప్రార్థన చేయటం అనేటువంటిది మానలేదు. సరే, ఇలాగ మరలా అతడు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. 28 వచనము, 26 ఆదికాండము 28వ వచనము. అంతటా ఎవరైతే అతన్ని ఈ ప్రాంతంలో ఉండవద్దు అని చెప్పేసి పొమ్మన్నారో, మొదటగా తవ్వినటువంటి బావులను మన్నుతో ఎవరైతే పూడ్చేశారో ఆ అబీమెలెకు అనేటువంటి రాజు, అతనితో పాటు ఉన్న మరి కొంతమంది పెద్దలు వచ్చి వారు అంటున్నారు, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి, యెహోవా నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ కూడా చెయ్యక నిన్ను సమాధానముగా బయటకు పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చెయ్యకుండునట్లు నీతో నిబంధన చేసుకుందుమనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి.
ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి, అయ్యా, తాము త్రవ్వినటువంటి బావిని గురించి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని ఇస్సాకుతో చెప్పిరి. అందుకు దానికి షెబా అను పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెహెర్షబా. చూడండి, ఏ శత్రువులైతే ఇస్సాకుకు విరోధముగా ఈ ప్రాంతంలో ఉండవద్దని అతడు కష్టపడి తవ్వించినటువంటి బావిని మన్నుతో పూడ్చేశారు అవతల ఫిలిస్తీయులు, ఇతని అభివృద్ధిని, ఇతని ఆశీర్వాదము, దేవుడు ఇతనికి తోడై ఉండుట స్థితిని చూచట ఒక దినాన అతనికి శత్రువులైనటువంటి వాళ్ళే ఒకానొక సమయం ముందు ఆయన దగ్గరికి వచ్చారట. ఒక సమయంలో చూడండి, ఆ మాట ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. 26వ వచనము. అంతటా అబీమెలెకును అతని స్నేహితులైనటువంటి అహూజాతును అతని సేనాధిపతి అయినటువంటి ఫికోలోను గెరారులో నుండి ఇస్సాకు యొద్దకు వచ్చిరి. అప్పుడు ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసితిరే, తరువాత ఎందు నిమిత్తము మరలా ఇప్పుడు నా దగ్గరకు వచ్చితిరి అని వారిని అడిగెను. అందుకు వారు, నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉండుట చూచితిమి గనుక మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చెయ్యక నిన్ను సమాధానంగానే పంపేశాము. గనుక నీవును ఇప్పుడు మాకు ఏ కీడు చెయ్యకుండునట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడవనిరి. అతడు వారికి గొప్ప విందు చేయగవారు అన్నపానములు పుచ్చుకొనిరి. అంటే అతనికి విరోధముగా శత్రువులైపోయినటువంటి వారు అతని యొక్క అభివృద్ధిని చూసి, అతని యొక్క ఉన్నత ఆత్మీయ స్థితిని చూచి, అతనుకున్న గౌరవ ప్రతిష్టతలను చూచట అవతల వాళ్ళు ఒకాన దినమందు ఇస్సాకు దగ్గర కట్టగట్టుకొని వచ్చారు. ప్రియులారా, అంటే పొమ్మన్నవారే, తాను కష్టపడి త్రవ్విన బావులను మన్నుతో పూడ్చేసినటువంటి శత్రువులే ఇస్సాకు దగ్గరకు వచ్చారు. రావడంతో ఇస్సాకు అడిగాడు, ఎందుకు మీరు నా దగ్గరకు వచ్చారు? నా దగ్గర ఏముందని నా దగ్గర దోచుకోవడానికి మీరు వచ్చారు? అన్యాయంగా నేను ఉంటున్న ప్రాంతాల నుండి నన్ను పంపేశారు కదా మీరు. కనీసం మీతో నేను గొడవాడలేదే ఆ రోజు. మరలా ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరకు? రావాల్సిన కారణం ఏంటి అని ఇస్సాకు అడిగాడు. అప్పుడు అవతల వాళ్ళు అంటారు, అయ్యా, నిజమే, నువ్వు త్రవ్విన బావులను మేము మన్నుతో పూడ్చేసామనేది నిజమే. నీ అభివృద్ధిని చూసి అసూయ చేత, కడుపు మంట చేత నీ పంట, నీ పాడి పంటలు నాశనం అయిపోవాలని నీ బావులను మన్నుతో పూడ్చేసింది కూడా నిజమే. కానీ నువ్వెక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుడు నీతో ఉంటున్నాడు. అది మేము గమనించాము నీలో. నువ్వు ఎక్కడికి వెళుతున్నా నీ దేవుని యొక్క కరుణాహస్తము నీతో ఉండటం మేము గమనిస్తూ వచ్చాము. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడ నువ్వు విత్తనా, నువ్వు కొండ మీద ఉన్న అదే అనుభవము, సమాన నేల మీద ఉన్నాను అదే అనుభవం, ఆఖరికి లోయలోకి వెళ్ళిదా నీ అనుభవం అలాగే ఉంది. కొండ మీద ఉన్నంత మాత్రాన అభివృద్ధి, ఊరు చివరి ఉన్నంత మాత్రాన అభివృద్ధి లేదు. ఇక లోయలోకి వెళ్ళిన తర్వాత అతని జీవితం సర్వనాశనం అయిపోయింది అని అనడానికి వీలు లేకుండా ఎక్కడ నీవు అడుగు పెట్టినా అక్కడ దేవుడు నీతో ఉండటం మేము గమనిస్తున్నాము. ఎంత అద్భుతం ప్రియులారా! మనకున్న 2 కళ్ళుతో ప్రపంచాన్ని లేక లోకాన్ని మనం చూస్తాం. కానీ లోకానికి ఉన్న లక్షలాది కోట్లాది కన్నులతో అనుక్షణము కూడా, అనగా లోకం అంటే మట్టి కాదు, ప్రజలు ఎప్పుడు మనం గమనిస్తూనే ఉంటుంటారు. మన తీరు, మన విధానం, నడవడికను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటారు. మనకున్న 2 కళ్ళుతోటే అనేకమైన వాటిని మనం చూస్తున్నప్పుడు ఏ ఇతరులు మనల్ని గమనించరా? ఇస్సాకును అందరూ గమనిస్తూ వచ్చారు. కొండ మీద ఉన్నప్పుడు అతని అభివృద్ధి, అతని ఆశీర్వాదం ఎలా ఉన్నదో, సమాన నేల మీద అతని పంటలు, అతని యొక్క విధానము, అప్పుడు కూడా అతని ఆశీర్వాదం అలాగే ఉంది. ఆఖరికి లోయలోకి వెళ్ళి కాపురం పెట్టుకున్నాడు. లోయలోనే అతడు తన విత్తనాలు విత్తుతున్నాడు. లోయలో కూడా అతని ఆశీర్వాదం అలాగే ఉంది. నిజమైన దేవుని బిడ్డ, ఎక్కడైనా నువ్వు బ్రతకాలి. ఏ పరిస్థితిలోనైనా నువ్వు నిజంగా బ్రతకాలి. ఏ పరిస్థితిలోనైనా నీ ప్రభుని నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండాలి. మొన్నటి వరకు వ్యాపారం చాలా బాగుంది, 2 చేతుల నిండా రాబడి బాగా వస్తుంది కాబట్టి దేవుడు గొప్పవాడు. కనీసం ఈ రోజుల్లో పిల్లలకి మేము ఏమి పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. పరిస్థితులు తారుమారైపోయి
బయట పని చేసుకోవటానికి చేతికి కనీసం రూపాయి డబ్బులు రావటం లేదు అని చెప్పి నువ్వు నిరాశ చెందొద్దు. నిజమైన దేవుని బిడ్డవు, నువ్వు ఎక్కడైనా ఒకేలా ఉంటావు. ఏమండి, పరిమళించే సువాసనిచ్చే పుష్పాన్ని తీసుకెళ్ళి కొండ మీద పెడదాం, అక్కడ కూడా అది వాసన వస్తుంది, పరిమళాన్ని వెదజల్లుతుంది. సామాన్యమైనటువంటి సమాన నేల మీద తీసుకెళ్ళి ఆ పుష్పాన్ని అక్కడ పెడదాం, అక్కడ కూడా పరిమళ వాసన వస్తుంది. అదే పువ్వుని తీసుకెళ్ళి ఒక లోయలో మనం పెడదాము, లోయలో కూడా తన వాసన వస్తుంది. లేదు కొండ మీద ఉంటేనే నేను పరిమళాన్ని నా సువాసన ఇస్తాను, సామాన్యమైన నేల మీద అయితే నేను అంతగా ఇవ్వలేను, ఇక లోయలో కంటారా అసలు నా పరిమళ వాసన మీకు అందచేయలేను అన్న మాట ఆ పుష్పం చెప్పదు. ఆ పుష్పం తీసుకెళ్ళి నువ్వు ఎక్కడ పెట్టినా అది తన పరిమళాన్ని అందిస్తుంది, అది తన డ్యూటీ, తన బాధ్యత. అలాగే దేవుని బిడ్డవైనటువంటి నీవు నేను ఎక్కడైనా బ్రతకాలి, ఏ పరిస్థితుల్లోనైనా మనం బ్రతికే వారమై ఉండాలి, ప్రభుని మహింపరిచే వారమై ఉండాలి. రెండు చేతులతో లాభము లేక రాబడి వస్తున్నప్పుడు దేవుడు గొప్పవాడని చెప్పి, ఇలాంటి కొంత కరువు బాధకరమైన దినాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో మాకేం అర్థం కావట్లేదండి, ఎంతకాలం దేవుడు ఈ యొక్క పరీక్ష పెడతాడో మాకేం అర్థం కావట్లేదని చెప్పేసి నీవు నేను నలిగిపోవటానికి వీలు. ఎక్కడైనా నువ్వు బ్రతుకు, ఎక్కడైనా దేవుణ్ణి మహిమపరచు. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉన్నప్పుడు దేవుడు ఎక్కడైనా వ్యక్తిని బ్రతికించేలా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు లోయలో ఉన్న ఇస్సాకు దగ్గరకు అబీమెలెకు మొదలగు గెరారు వాసులందరూ కూడా వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఇస్సాకు అన్నాడు, ఎందుకోసం మరలా నా దగ్గరకు వచ్చారు? ఇంకేముందని నా దగ్గర? ఏం తీసుకుపోదామని వచ్చారు? ఒకప్పుడు అక్కడ ఉంటే అక్కడి నుంచి తరివేశారు, ఇంకో చోటుకు వస్తే అక్కడి నుంచి నన్ను తరిమేశారు, ఇప్పుడు లోయలోకి వచ్చి ఇక్కడ కాపురం పెట్టుకున్నాను, ఎక్కడి నుంచి కూడా నన్ను తరిమేస్తారా అన్నట్టుగా మాట్లాడాడు. అప్పుడు అవతల వాళ్ళు చేతులెత్తి నమస్కరించి అంటారు, అయ్యా లేదు, నేను తరిమి వేయటానికి రాలేదు, మీకు సాగిల పడటానికి మేము వచ్చాము. అంటే ఆ గెరారు దేశపు రాజు, అతనితో ఉన్న సేనాధిపతి, ప్రధానమంత్రి అందరూ వచ్చేసారు ఇస్సాకు దగ్గరికి. వచ్చి అంటారు, నీకు దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి మేము ఎరుగుదము. చూడండి, వారు వచ్చి 26 కాణం చూద్దాము. అంతటి అబీమెలెకును అతని స్నేహితులైనటువంటి అహూజాతును అతని సేనాధిపతి అయినటువంటి ఫికోలును గెరారులో నుండి అతని యొద్దకు వచ్చిరి. అంతటి ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత మరల ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చి ఉన్నారు అని వారిని అడుగగా, అందుకు వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట మేము చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక గొప్ప ప్రమాణము ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమి చెయ్యక నేను సమాధానంగానే మా దేశంలో నుండి పంపివేసితిమి గనుక నీవును మాకు ఏ విధమైన కీడు చేయకుండున్నట్లు నీతో ఇదిగో ఈ దినము నిబంధన చేసుకున్నటకు మేము వచ్చితిమి. ఇప్పుడు యెహోవా నిన్ను గొప్పగా ఆశీర్వదించి ఉన్నాడనియు అతడు చూడండి, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అని అనిరి. వచ్చిన వారు చెప్తున్నారు, నీ ఆశీర్వాదం మేము చూసాం, నీ గొప్పతనం చూసాం. కొండ మీద ఉన్నప్పుడు నీ అనుభవం అంతే, మధ్యస్థితిలో ఉన్నప్పుడు నీ అనుభవం అంతే, లోయ స్థితిలో ఉన్న నీ అనుభవం అంతే. 3 అనుభవాలు. కొందరు జీవితాల్లో ఒకప్పుడు చాలా కోటీశ్వరులుగా ఉంటారు, ఎందుకో తెలీదు, కొంతకాలం అయిన తర్వాత వారు మధ్యస్థితికి వచ్చేస్తారు. మధ్య తరహా కుటుంబాలు అంటారు కదా, మధ్యస్థితికి వచ్చేస్తారు. ఆ మధ్యస్థితి నుండి కూడా మరికొన్ని సందర్భాల్లో కింద స్థాయికి వచ్చేస్తారు. ప్రియులారా, ఒకప్పుడు బాగా బ్రతికిన వారుగా ఉండొచ్చు, ఎప్పుడు పొయ్యి మండుతూ, ఎప్పుడు ఇంట్లో అనేక మంది బంధువులు వచ్చి ఎప్పుడు తింటూ ఉన్నట్లుగా కొన్ని కుటుంబాలు మనం చూస్తాము. ఆ ఊరు పేరు చెప్తే వారి పేరు చెప్తే ఊరంతా కూడా మంచి సాక్ష్యం ఇచ్చిన కుటుంబాలుగా కొన్ని కుటుంబాలు ఉంటాయి. పెద్ద పై స్థానం, ఎందుకో తెలియదు, ఆ పై స్థానం నుండి సామాన్యమైన మధ్యస్థానానికి వచ్చేస్తారు. ఆ మధ్యస్థాయిలో నుండి మరికొంత కాలం అయిన తర్వాత ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. అలాగే ఇస్సాకు మొదట కొండ యొక్క అనుభవంలో నుండి మధ్యస్థాయికి వచ్చాడు. మధ్యస్థాయి నుండి ఇంకా శత్రువులు అధికమవడంతో ఇంకా లోయ యొక్క అనుభవంలో కూడా వెళ్ళి ఆ లోయలోనే జీవిస్తాడు.
కానీ కొండ మీద ఉన్నప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. మధ్యస్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు లోయ స్థితిలోకి వచ్చిన తర్వాత కూడా దేవుడు ఇస్సాకుని విడిచిపెట్టలేదు. కారణం ఏంటో తెలుసా? అతని ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరముగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమగునో వాని శత్రువులను సహితము దేవుడు వానికి మిత్రులుగా చేసేస్తాడు. ఇప్పుడు నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న వారందరూ వచ్చి ఇస్సాకుతో అంటున్నారు, అయ్యా మహాన్ బావా, ఎంత నన్ను గొప్పవాడు, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నీ దేవుడు ఎప్పుడు నేను విడిచిపెట్టలేదన్న సంగతి మేము కళ్ళారా చూస్తూ ఉన్నాము. కొండ మీద ఉన్న అదే ఆశీర్వాదం, మధ్యస్థితిలో ఉన్న అదే ఆశీర్వాదంతో ఉన్నావు, లోయలోకి వచ్చిన తర్వాత కూడా నీ ఆశీర్వాదం ఏం తగ్గిపోలేదు, అదే స్థితిలో ఉన్నావు అన్న సంగతి మేము ఎరిగి నీతో సమాధానం పడాలని వచ్చాము. మాతో నీకు ఒక నిబంధన చేసుకుందాం. ఇక ఎప్పటి నుండి కూడా మేము ఎప్పటికీ నీకు శత్రువులుగా మేము ఉండాలనుకుంటా లేదు, మిత్రులుగానే ఉండాలనుకుంటున్నాం అని చెప్పేసి వారు తమ చేతులను ఇస్సాకు చేతుల్లో పెట్టి వారు ప్రమాణాలు చేశారండి. ఎంత ఆశ్చర్యము! నిన్నటి వరకు తరిమేశారు. అలా తరిమేసిన వారే వచ్చి ఇప్పుడు సమాధాన పడుతున్నారు. అయితే ఆ దినము ఇస్సాకు ఏం చేయించాడంటే ఆ రాత్రి వేళ వారికి గొప్ప విందుని ఏర్పాటు చేశాడు. ప్రియులారా, శత్రువులే కానీ వచ్చిన వారికి కడుపు నిండా అన్నం పెట్టి పంపించాడు. ప్రియులారా, శత్రువు కదని చెప్పి కనీసం మంచినీళ్ళు ఇవ్వకుండా వాడిని వెనక్కి పంపించేయలేదు. కానీ ఏదో మాటలు వినేసి సర్లే చూద్దాం, సరే వెళ్ళండి అన్నట్టుగా వ్యవహరించలేదు. కానీ వచ్చిన వారందరికీ కూడా రాత్రి వేళ వారికి కడుపు నిండా ఆహారం పెట్టేటట్టండి. అక్కడ చూడండి ఎంత బాగున్నదో ఆ మాట మనం గమనిస్తే 30 వచనం, అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. ఇక తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యుద్ధ నుండి సమాధానముగా వెళ్ళిరి. నిన్నటి వరకు శత్రువులు, ఈరోజు వారు మిత్రులైపోయారు. ప్రియులారా, బైబిల్ అదే చెప్తూ ఉన్నది. ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరముగా ఉన్నప్పుడు అతని శత్రువులను సహితము ఆయనకు మిత్రులుగా దేవుడు మార్చేస్తాడు. ఇది నువ్వు చేయగలిగే పని కాదు, నేను చేయగలిగే పని, నీ వెనకాతల ఉన్న దేవుడు చేయగలిగే పని. ఇది మనం బలహీనులం కావచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన వంటి బలహీనుడు కాడు, మనకన్నా బలవంతుడు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. ఎవరైనా ఒకవేళ అతిథొత్తే ఒకరోజు భోజనం పెడతారు, 2 రోజులు భోజనం పెడతాం, కానీ మనం ఆరాధించే దేవుడు నిత్యము మనల్ని పోషించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియులారా, కొన్ని సందర్భాలు ఎక్కడికైనా మనం వెళితే వాళ్ళకి మనం భారంగా ఉంటామని భయం వేస్తుంది. కానీ మనం ఎప్పుడు దేవుడికి భారం కాదు. ప్రియులారా, ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనలను పోషించక మనునా. కాబట్టి ఇప్పుడు ఇస్సాకుకు నిన్నటి వరకు శత్రువులుగా ఉన్న వారందరూ కూడా ఒక్క దెబ్బతో అందరు మిత్రులైపోయారు. ప్రియులారా, నిజంగా ఇస్సాకు వారి మీద పగ సాధించలేదు. రెండవది, ఇస్సాకులో ఉన్న లక్షణాలు ఏమిటంటే, ఇస్సాకు ఆస్తుపరుడైనంత మాత్రాన అతనిలో గర్వం లేదు. ప్రియులారా, రెండవది, ఆస్తిని బట్టి గర్వించేవారి నాడు చాలామంది జీవితాల్లో మనం చూస్తుంటుంటాం. కానీ ఇస్సాకులో మాత్రం ఏ విధమైన గర్వం కానీ, రెండవది అతనిలో తిరుగుబాటుతనం అనేటువంటిది లేదు. అవతల వాళ్ళు ఇస్సాకు మీద తిరుగుబాటు చేశారు, కానీ ఇస్సాకు మాత్రమో వాళ్ళ మీద తిరుగుబాటు చేయలేదు. ఇస్సాకు చాలా ఆస్తిపరుడైనప్పటికీ కొంచెం కూడా అతనిలో గర్వము కానీ, ఈర్ష్య కానీ, పగ కానీ, శత్రుత్వం కానీ మొదలగు ఈ విధమైన ఏ లక్షణాలు, ఏ విధమైన దుష్టుని సంబంధమైన లక్షణాల్లో ఒక్కటి కూడా ఇస్సాకులో లేదు. దేవుని సంబంధమైన సమాధానం, ప్రేమ, ఆశానిగ్రహము, మంచితనం అనేటువంటి లక్షణాలు ఇస్సాకులో ఉన్నాయి. ఇస్సాకు పొలం అంతగా దీవించబడటానికి కారణము, అతడు విత్తిన విత్తనము 100 అంతలు అభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే, ఏ పొలములో అతడు విత్తనాలు పగటి వేళ విత్తి పొలానికి నీరు పెట్టేవాడు, రాత్రి వేళ మరల అదే పొలములోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆ పొలములో దేవుని ధ్యానించేవాడు. ప్రియులారా, అదే గొప్ప ఆశీర్వాదం అతని జీవితంలో మనం చూస్తాం. రెండవది, అంతకుముందు తన తండ్రి అతను బలి అర్పణముకు తీసుకెళ్ళినప్పుడు తండ్రికి అతడు ఎదురు సమాధానం చెప్పలేదు. తిరుగుబాటుతనంగా తండ్రి చేతుల నుండి తప్పించుకొని కొండ దిగి పారిపోయి కిందకు వచ్చేయలేదు. తండ్రి వయసులో ముసలవాడైనా తండ్రిని ఒక తోపు తోసేసి నన్ను చంపేస్తావు ఇక్కడ అని చెప్పేసి తన కొడుకైన ఇస్సాకు తండ్రి మీద తిరుగుబాటు చేసి కొండ దిగి పారిపోయి వచ్చేయలేదు. ప్రియులారా, తన తండ్రి అయిన అబ్రహాము చేతులకు బలి అర్పణకు తన్ను తాను నిజముగా అప్పగించుకున్నాడు.
అక్కడే దేవుడు ఆయనలో ఆ యొక్క విధేయతను చూడగలిగాడు. అతని ప్రవర్తనా ఫలాన్ని, ప్రవర్తనా స్థితిని దేవుడు చూడగలిగాడు. తర్వాత మరి పొలములో ధ్యానించేటువంటి మంచి అనుభవం కలిగినటువంటి వాడుగా అతని జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. చివరికి అతని బావులు పూర్తి చేస్తూ ఉన్నా వాళ్ళ మీద అతను తిరుగుబాటు చేయలేదు. అచ్చటి నుండి ప్రాంతం నుండి విడిచి పొమ్మన్నా నేను వెళ్ళనని మొండి చేసి కూర్చోలేదు అక్కడ. సరే వెళ్ళిపోమన్నారు, పదండి మూటముడు సర్దుకొని వేరే చోట తలదాచుకుందాం, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి వేరే చోటకు వచ్చేసాడు. అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. అచ్చటి నుండి ఇంకో చోటుకు వెళ్ళిపోయాడు, అచ్చటి నుండి ఇంకో చోటు. ఇలాగ అతడు యాత్రికుడిగా అలా ప్రయాణం చేస్తూ 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 సాగిపోయి చివరికి లోయలోకి వచ్చి పడ్డాడు. ప్రియులారా, పైనున్న నీరు, పైనున్న చెత్త అంతా కూడా వెళ్ళి చివరికి లోయలో పేరుకుపోతుంది. చివరికి ఇస్సాకు అనుకున్నాడు, బయట ఉంటే అందరూ నన్ను అదోలా చూస్తున్నారు, ఇక లోయలో గుడారం వేసుకుంటే ఎవరు నా దగ్గరికి రారు కదా అనుకుంటే లోయలో అతడు గుడారం వేసుకున్నాడు. ఆ లోయలోనే పంటలను పండించడం ప్రారంభించాడు. లోయలో కూడా అదే ఆశీర్వాదం దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు. ఎస్, నువ్వు ఎక్కడుండాలే కానీ నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు చూడగలుగుతావు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఏ ప్రదేశంలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. పెద్ద స్థాయిలో ఉంటేనే దేవుడు నాతో ఉన్నాడు, అనవసరంగా మధ్య స్థాయిలోకి నేను వచ్చేసాను, దేవుడు నాతో లేడు. ఈ మధ్య స్థాయిలో ఇంకా కింద స్థాయిలోకి వచ్చేసాను, దేవుడు నాతో లేడని అనుకోవటానికి వీలు. ఎక్కడున్నా సరే దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతి దేవుని బిడ్డలుగా మనం మర్చిపోవద్దు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు. ఎందుకంటే నువ్వు కొండ మీద ఉంటే నేను ఉంటాను అక్కడ అనేటువంటి వాడు కాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా నామమున ప్రార్థించేదరో వారి మధ్య ఉంటానని ప్రమాణం చేసినటువంటి దేవుడు, నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. చివరికి ఒక దినాన అతని శత్రువులందరూ కట్టగట్టుకొని వచ్చారు. అప్పుడు ఇస్సాకు అన్నాడు, ఎందుకు వచ్చారు ఇప్పుడు నా దగ్గరకు? మీరు పొమ్మంటే నేను వచ్చేసాను కదా, మీ మీద నేను ఏ గొడవ చేయలేదు కదా, ఎందుకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు నా దగ్గరికి అంటే వాళ్ళు అంటారు, అయ్యా నీతో మేము గొడవ పడడానికి మేము రాలేదయ్యా, దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి కళ్ళారా మేము చూసి ఆ విషయాన్ని చెప్పడానికి మీ దగ్గరికి మేము వచ్చాము. గతంలో ఏదో తెలియక ఏదో మేము నిన్ను తృణీకరించాము, ఇప్పుడు అలా మేము తృణీకరించడానికి రాలేదు, నీతో కూడా మేము చేయ కలపటానికే వచ్చాము, నీతో సమాధానం పడాలనుకుంటున్నామంటే వెంటనే ఇస్సాకు చిరునవ్వు నవ్వి వారితో సమాధానపడి వచ్చిన వారికి కడుపు నిండా ఆహారం పెట్టి రాత్రంతా వారు కష్టసుఖాలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఉదయం అనగా తెల్లవారుజాము వరకు మాట్లాడుకొని తెల్లవారుజామున వారు వచ్చిన త్రోవలో వారు వెళ్ళిపోయారు. చూడండి, ఇస్సాకు వచ్చినటువంటి వాళ్ళకి అతడు కడుపు నిండా ఆహారం పెట్టి పంపించినట్లుగా మనం చూస్తాం. రోమాపత్రిక 12వ అధ్యాయాన్ని మనం గమనించగలిగితే రోమాపత్రిక 12వ అధ్యాయము 16 నుండి 21 వచనములో దేవుని యొక్క వాక్యము ఇలా వ్రాయబడినది. 12వ అధ్యాయము రోమాపత్రిక 15వ వచనము నుండి 16 నుండి 21 వచనం వరకు అక్కడ అంటాడు, ఏడ్చువారితో ఏడువడి ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి, హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందే ఆసక్తులయ్యుండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు, అలాగే కీడుకు ప్రతి కీడు ఎవనికినీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో మీ చేతనైనంత మట్టుకు సమస్తమైన మనుషులందరితో కూడా సమాధానంగానే ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతనకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే కదా ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువే చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి గొనియుంటే అతనికి భోజనం పెట్టుము, అతడు దాహము గొనియుంటే అతనికి నీళ్లు నిమ్ము, అలాగు చేయుట వలన అని వ్రాయబడినది. అంటే నీ శత్రువు ఆకలి గొనియుంటే అతనికి ఆహారం పెట్టుము. ఇస్సాకు అదే చేశాడు. వచ్చిన వాళ్ళే మిత్రులు కాదు ప్రియులారా, అతడు కష్టపడి త్రవ్విన బావులలో మన్నుతో పూడ్చేసి వ్యవసాయానికి పంటకు నీళ్లు లేకుండా చేశారు. అంటే తన కష్టానికి వారు అడ్డుగట్టుగా మన్నేసేశారు ప్రియులారా. అంటే నోటికి అందవలసిన ఆహారానికి బదులు నోటికి మట్టి అందేలా చేశారు. వాళ్ళు చాలా భయంకరమైన శత్రువులు.
అలాంటి శత్రువులు ఒకానొక దినమందు ఇస్సాకు దగ్గరికి వస్తే ఇస్సాకు తాను త్రవ్విన బావి నీళ్లతో వారికి దాహం తీర్చాడు. కడుపు నిండా వాళ్ళకి అన్నం పెట్టేసరికి అవతల వారి కళ్ళంట నీళ్ళు వచ్చాయి. ఒకప్పుడు ఇతని బావులను మనం త్రవ్విన వాటిని పూర్తి చేసేమే, అలాంటిది ఇప్పుడు ఇతడే మనకు అన్నం పెడుతున్నాడా అని చెప్పి వారు కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నారు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి నీవు భోజనం పెట్టు. ఇస్సాకు చేసిన పని అదే. 28వ వచనంలో మనం గమనిస్తే వారు వచ్చి అన్నారు, నీ ఆశీర్వాదం దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మాకు అర్థమైంది, దేవుడు నీకు తోడున్నాడు కనుక ఇంత గొప్ప దీవెన నీవు కలిగి ఉన్నావన్న సంగతి మాకు అర్థమైంది, నీతో మేము సమాధాన పడాలనుకుంటున్నామని అన్నప్పుడు ఇస్సాకు కూడా వారితో సమాధాన పడ్డాడు. ఆ రాత్రి వారికి కడుపు నిండా భోజనం, అందరికి వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి ఉదయం అయ్యే వరకు కష్టసుఖాలు మాట్లాడుకొని తెల్లవారుజామున వచ్చిన వారు వచ్చినట్లు వారి దారిని వారు వెళ్ళిపోయారు. అంతే తప్ప వచ్చిన వారితో గొడవ పడలేదు. గుమ్మం దగ్గరికి వచ్చిన మనిషికి కనీసం నీళ్ళు ఇవ్వకుండా వెనక్కి పంపలేదు. ప్రియులారా, దేవుని బిడ్డ నువ్వు నేను కూడా అదే చేద్దాం. సాధ్యమైనంత వరకు ఎవరైనా మన శత్రువులుగా ఉంటే ఉండొచ్చేమో, కానీ నువ్వు నేను ఎప్పుడు ఎవరికి మన శత్రువులు కావద్దు. మనకు శత్రువులు ఉంటే ఉండొచ్చు గాక, మనకు శత్రువులు ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే మన మంచితనం ఇతరులు నచ్చకపోవచ్చు, మన యథార్థత ఇతరులు నచ్చకపోవచ్చు, మన అభివృద్ధి చూసి ఇతరులు అసూయ పడవచ్చు గాక, కానీ ఇతరులను చూసి ఎప్పుడు నువ్వు అసూయ పడవద్దు. నువ్వు మాత్రం ఎప్పుడు ఎవరికి నువ్వు శత్రువుగా ఇతరుల దృష్టిలో ఉండద్దు. కానీ ఎవరైనా నీకు శత్రువులు ఉంటే ఉండొచ్చేమో, కానీ నువ్వు మాత్రం ఎవరికి శత్రువు కా. ఎవరైనా నీ మీద పగ తీర్చుకోవచ్చేమో, కానీ నువ్వు మాత్రం ఇతరుల మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 29 వచనాన్ని మనం గమనిస్తే అక్కడ దేవుని యొక్క వాక్యము ఇలా వ్రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 25వ అధ్యాయము, సామెతల గ్రంథము 25వ అధ్యాయం చూడండి, 21 వచనం చూద్దాం. 21, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహము నిమ్ము అని చెప్పి వ్రాయబడినది. ఇక 24 అదే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 29 వచనాన్ని మనం చూస్తే, వాడు నాకు చేసినట్లుగానే నేను వానికి చేసేదను, వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదను అని నీవు అనుకొనకము అన్నాడు ఇక్కడ దేవుడు. 24, 29 సామెతలు. వాడు నాకు గతంలో ఏం చేశాడో ఇప్పుడు నేను కూడా వాడికి అదే చేస్తాను అని నువ్వు అనవద్దు అంటున్నాడు దేవుడు. 17వ వచనంలో ఏం చెప్పాడు? 24వ అధ్యాయం 17వ వచనంలో, నీ శత్రువు పడినప్పుడు సంతోషపడక. నీ శత్రువు నీ ఇంటికి వచ్చి చేయి చాపి ఆహారం అడిగినంత మాత్రాన వాడిని చిన్న చూపు చూడక. అలా చేసింది నేనే. ఒకప్పుడు నేను తృణీకరించాడు కదా, తృణీకరించిన వాడిని మనసు మార్చి నీ ఇంటికి పంపించాను. ఇప్పుడు వాడిని నువ్వు శత్రువుగా చూడబాక. నీ ఇంటికి వచ్చాడు కదా, వాడిని ఒక పురుగులాగా హీనంగా చూడక, సాధ్యమైతే కడుపు నిండా వాడికి అన్నం పెట్టే పంపించు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆ ఘనత నీకు రావాలని నేనే చేశాను ఆ పని. వాడు నీ ఇంటి ద్వారం యొద్ద, నీ ఇంటి ద్వారబంధం దగ్గర, తలుపు దగ్గర కాచుకొని ఆహారం కొరకు దేహి అనంటూ కడుపుకు ఆహారం నిన్ను అడిగేటట్లు చేసింది నేనే. ఒకప్పుడు నువ్వు తింటున్న అన్నంలో మట్టేసాడు వాడు, నువ్వు తింటున్న ఆహారంలో ఉమ్ము ఊసాడు వాడు. ఈరోజు వాడే నీ ఇంటికి వచ్చి నిన్ను కడుపుకు ఆకలి తీర్చమని దేహి అని అడుగుతున్నేటట్లుగా చేసింది నేనే. కనుక వచ్చిన తర్వాత వాడిని చూసి, గతంలో వాడు నేను తింటున్న అన్నంలో మట్టేశాడు కాబట్టి నేను కూడా అలా చేస్తానని నువ్వు అనుకోవద్దు అంటున్నాడు దేవుడు. అదేనండి దేవుళ్ళు ఉన్న అపారమైన ప్రేమ ఏంటంటే, నీ చేతులను మట్టి అంటించుకోక ఏం చేయాలో నేను చేసి పెడతానంటున్నాడు దేవుడు. తెలియక కొంతమంది అడ్వాన్స్గా ముందుగా తమ చర్యలు ప్రదర్శిస్తుంటారు. అంటే దేవుడు చేయవలసిన పని మనుషులు చేసేస్తుంటారు కొన్ని సందర్భాల్లో. అలా చేయకండి. దేవుని చేతికి అవకాశం ఇవ్వండి. దేవుడి చేతికి అవకాశం ఇస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ నువ్వు చర్య తీసుకోక దేవుడు చర్య తీసుకోవటం కొంత ఆలస్యం అవ్వచ్చు, కానీ ముగింపు వరకు కూడా వేచి చూడు. ఒకళ్ళు వెంటనే నువ్వు చేసుకున్నావు అంతటితో పని అయిపోతాయి, దేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ నీ చేతులు ముడుచుకో, దేవుడి చేతులకు సమస్యను నువ్వు అప్పగించు. ఎప్పుడు దేవుడు ఎక్కడ ఏం చేసి పెట్టాలో ఎలా చేయలేని దేవుడు అన్నీ ఎరిగిన వాడు సమస్తం చేసి పెడతాడు.
కానీ ఎందుకో ఓర్చుకోలేక దేవుడు ఎప్పుడుకో చేస్తాడు, అప్పటి వరకు మనం సహించలేము, నేనే వెంటనే ప్రతీకారం చేసేయాలని చెప్పేసి వెంటనే నువ్వు చర్య చేసేసుకుంటుంటావు, అడుగు ముందుకేసేస్తావు. దేవుని బిడ్డ అది కాదు. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు నీకు ఇచ్చింది ఏంటంటే సహనం, దీర్ఘశాంతం. వేచి చూడు, మౌనముగా ప్రభు వైపు ఆశతో ఎదురు చూడు. దేవుడు ఏం చేయగలుగుతాడని చెప్పేసి నిరాశపడక, ఏం చేయగలుగుతాడని అని అనుకోబాక. దేవుడు చేస్తాడు. కానీ నువ్వు అనుకున్న సమయంలో ఆయన చేయడు. ఆయన అనుకున్న సమయంలోనే దేవుడు చేసి పెడతాడు. అలాగే నువ్వు విత్తనానికి అభివృద్ధి కూడా దేవుడు అనుకున్న సమయాన్నే దేవుడు ఇస్తాడు. అంతప్ప రాత్రి విత్తనం విత్తి ఉదయం కల్లా ఫలించేయాలని నువ్వు అనుకోబాక. అనుకుంటే నువ్వు అనుకోవచ్చు, అది నీ ఉద్దేశం అయితే అయి ఉండచ్చు. కానీ దేవుని ఉద్దేశం అది ఎప్పుడు చేతికి అందాలి, దాని ఫలం ఎప్పుడు కాయాలి, దాని ఫలం ఎప్పుడు భుజించాలి దేవుడు నిర్ణయిస్తాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు ఒక రాత్రి వేళ ఇస్సాకు దగ్గరికి గతములో తరిమి వేసిన వాళ్ళందరూ కూడా కట్టగట్టుకొని వచ్చారు. అతని అభివృద్ధిని చూసి అతని కాళ్ళ ఎదుట సాగిలపడి నమస్కరించారు. ఆ దేశపు రాజు, ప్రధానమంత్రి, ఆ దేశంలో ఉన్న ప్రముఖులైన వారు ఆ దేశపు రాజుతో వచ్చారు. లోయలో కాపురం పెట్టిన ఇస్సాకు దగ్గరకు వచ్చి అంటున్నారు, దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతి మేము కళ్ళారా చూస్తున్నాము, నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని చూస్తున్నాం. కొండ మీద ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో, మధ్యస్థితిలో ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉందో, కింద స్థాయిలో ఉన్నప్పుడు కూడా నీ జీవితం అలాగే ఉన్నది. ఇందులో ఎక్కడ చెక్కు చెదరలే మార్పు రాదా. దేవుని బిడ్డలారా, కొందరు అంటారు ప్రభులోకి రాకముందు మేము చాలా బాగా బ్రతికేమండి, కోటీశ్వరులమండి, ఈ చేతులతో ఎంతో రాబడి వచ్చేదండి అంటారు. నిజమే కావచ్చుగాక. అలాగా కోటీశ్వరు స్థానంలో నుండి ఎందుకో తెలియదు మధ్యస్థాయి కొంతమంది వచ్చేస్తారు. ఆ మధ్యస్థాయి నుండి కూడా అలాగలాగా అణగారిపోతూ లోయ వంటి కింద స్థాయిలోకి మరికొందరు వచ్చేస్తారు. ప్రియులారా, ఈ ఉదయ సమయంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నువ్వెక్కడున్నా ఏ స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడు అన్న సంగతి మాత్రమో నువ్వు మర్చిపోవద్దు. ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను పోషించడానికి సమర్థుడు. వచ్చిన ఆ శత్రువులు అన్నారు, దేవుని ఆశీర్వాదమే కళ్ళారా చూచితిమి, కాబట్టి నీతో మేము సమాధాన పడాలనుకుంటున్నామంటే వెంటనే వాళ్ళతో సమాధాన పడ్డాడు. వచ్చిన వాళ్ళకి కడుపు నిండా ఆహారాన్ని పెట్టి వారిని చక్కగా సాగనంపించాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ వ్రాయబడింది, ఒకని ప్రవర్తన యెహోవా దృష్టికి ప్రీతికరమగినప్పుడు యెహోవా వాని శత్రువులను సహితము వానికి మిత్రులుగా చెయ్యను అని వ్రాయబడినది. ఇంకో చోట దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. శత్రువు ఇంటికి వెళ్ళి మనం భోజనం చేయడం గొప్పతనం కాదు, శత్రువే మన ఇంటికి వచ్చి భోజనం చేసే స్థితిలో మనం ఉండటం గొప్ప విశేషం. మనకు శత్రువు అనబడిన వాడి ఇంటికి వెళ్ళి మనం భోజనం చేయటం పెద్ద గొప్ప కాదు అది. కానీ శత్రువే పని కట్టుకొని నీ ఇంటికి భోజనానికి మేము వచ్చామయ్యా మాకు అన్నం పెట్టవా అని శత్రువే మన గుమ్మం దగ్గరికి వచ్చి అనటం చాలా గొప్ప విశేషం ప్రియులారా. అందుకంటే నా శత్రువుల ఎదుట వారికి నేను ఆహారం పెట్టేటట్లుగా నా శత్రువుల ఎదుట భోజనము నాకు సిద్ధపరిచావు. అంటే శత్రువులకి నేను పెట్టేవాడిగా, శత్రువులకే నేను కడుపుకి అన్నం పెట్టేవాడిగా నన్ను చేసేవు ప్రభా. నా శత్రువు ఇంటికి వెళ్ళి నేను దేహి అని నేను అడుక్కునే స్థితిలో కాకుండా నా శత్రువులే నా ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి తమ ఆకలి తీర్చమని నన్ను కోరటం అనేది, ఆ సమయంలో నా కళ్ళ ముందు శత్రువులకి నువ్వు భోజనం సిద్ధపరచటం గొప్ప విశేషమైంది ప్రభువా. కాబట్టి ఇస్సాకు వచ్చిన శత్రువులకు కడుపు నిండా అన్నం పెట్టి అతడు సాగనంపించాడు ప్రియులారా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో రాయబడిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఒకరి ప్రవర్తన ఫలము దేవుని దృష్టికి న్యాయముగా ఎప్పుడైతే కనబడతాదో దేవుడు ఆ వ్యక్తిని తనకున్న శత్రువులందరినీ కూడా అతని పాదాల దగ్గర మిత్రులుగా మార్చేస్తాడు. కాబట్టి ఈ యొక్క కరువు దినాల్లో, ఈ ప్రతికూల పరిస్థితి కలిగిన రోజుల్లో ప్రభు పాదాలు మనం ఆశ్రయిద్దాము. ఖాళీగా ఉన్న సమయం కదా అది, దేవుని వాక్యంతో సహవాసం చేద్దాము. ఒక్కొక్క పూట ఒక్కొక్క దినము ఒక్కొక్క లోతైన అనుభవంలోకి మనం వెళదాము. కాబట్టి ఈ సందర్భంలో మన ప్రవర్తన ఎట్లా ఉన్నది? దేవుడు కొండలకే దేవుడు కాడు, ఆయన లోయలకు కూడా ఆయన దేవుడు అయి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మాటల్లో మనుషులు ఎదుట మనం మంచివారిగా కనబడవచ్చు, కానీ దేవుడు మన ప్రవర్తనను, మన అడుగుజాడలను, మన నిజస్థితిని దేవుడు గమనించే దేవుడుగా ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోవద్దు. రెండవదిగా
కొన్ని సందర్భాల్లో మనం మంచిగా ఉన్నప్పటికీ అవతల వాళ్ళు మనకు శత్రువులు అయితే ఉండొచ్చు, కానీ మనలో ఎవ్వరూ కూడా ఇతరులకు ఎప్పటికీ మనం శత్రువులమో కావద్దు. మూడవదిగా మన దగ్గర ఏమున్నదని ఇతరులు అనేకులు మనల్ని గమనిస్తుంటారు, కానీ మనం ఎలా జీవిస్తున్నాము అనేది దేవుడు గమనిస్తాడన్న సంగతి మనం మర్చిపోతాం. మన దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా, డబ్బు ఉందా, అంతస్తులు ఉన్నాయా, ఇవి మనుషులు చూస్తుంటారు అనుక్షణం, కానీ దేవుడు వాటిని చూడు ప్రియులారా. సమాజంలో మనం ఎలా జీవిస్తున్నాము అనేది మాత్రం తప్పనిసరిగా దేవుడు మనం చూస్తాడు. కాబట్టి ఇస్సాకులో ఉన్న మంచి లక్షణాలు ఏమిటంటే, నెంబర్ 1, తన తండ్రికి విధేయుడైనటువంటి కుమారుడు. బలి అర్పణ అర్పిస్తున్న సమయంలో తండ్రి చేతుల్లోంచి ప్రాణతీపి కొలది ప్రాణరక్షణ కొరకు పారిపోలేదు. చిన్న ప్రాయంలో కూడా తన జీవిత భవిష్యత్తు అప్పటికి ఎంతో ఉంది. మరణానికి తన తండ్రి చేతులకు ఇస్సాకు అప్పగించుకున్నాడు. అది మంచి ప్రవర్తన, తండ్రి దగ్గర విధేయత. రెండవది, పగలంతా ఏ పొలములో తాను కష్టపడి పనిచేసి విత్తనాలు విత్తి పనిచేసుకునేవాడు, సాయంత్రం అయిన తర్వాత ఆ పొలాన్ని మర్చిపోలేదు. సాయంకాలం వేళ మరలా తన పొలములోకి వెళ్ళి ఇస్సాకు ధ్యానం చేయటం మొదలుపెట్టాను. అందుచేతననే ఇస్సాకు ఆ పొలములో విత్తిన విత్తనములకు 100 ఫలము చూస్తూ వచ్చాడట. అతడు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడట. అతడు గొర్రెలాస్తి, గొడ్లాస్తి, పశువులాస్తి, మనుషులాస్తి, మిక్కిలి ఆస్తిపరుడై గొప్పగా దీవెన పొందుతూ వచ్చాడట. ప్రియులారా, కొండ మీద ఉన్నప్పుడు అది ఆశీర్వాదం, మధ్యస్థితిలో ఉన్నప్పుడు అదే ఆశీర్వాదము, లోయ స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ఇస్సాకులో అదే ఆశీర్వాదం. ఈ 3 ఎప్పుడు ఒకేలా ఉండటానికి కారణం ఏంటి తెలుసు? అతని ప్రవర్తన ఫలం. నువ్వు అంతస్తులో ఉండుగాక, తాటెగుడుసులో ఉండుగాక, శ్మశానంలో కాపురం చేయగాక, ఎక్కడున్న దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే మొదట నువ్వు దేవుని వాక్యంతో సహవాసం చేయి. దేవుని సన్నిధిని ప్రేమించు, ఆయన వాక్యాన్ని ఇష్టపడు. మరి ఖాళీ దినాలలో అష్టాచెమ్మలు ఆటలాడుకోవటము, క్యారమ్ బోర్డు ఆటలాడుకోవటం, టైంపాస్ అవ్వడానికి ఏవైనా ఉన్నాయి చేసుకోవడానికి, కేవలం అవే పనులు అనుకొని వాటి మీద మనసు పెట్టద్దు. దేవుని బిడ్డలు కాని వారైతే ఇలాంటి వాటితో కాలయాపన చేస్తుంటారు, కాలాన్ని గడుపుతారు. దేవుని బిడ్డలము కనుక సాధ్యమైనంత వరకు వాక్యాన్ని ఎక్కువ పరిశోధన చేయండి. ఈ